రావు గారు, కారం కారంగాలో ప్రాన్స్ టెంపురా సూపర్ గా ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇప్పుడు షెఫ్ స్పెషల్ లో ఏం చేయబోతున్నారు? గార్లిక్ ఫిష్ కర్రీ. గార్లిక్ ఫిష్ కర్రీ. ఓకే, గార్లిక్ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గార్లిక్ ఫిష్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, వెల్లుల్లి రెప్పలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1. గార్లిక్ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. రావు గారు, మరి తయారు చేస్తారా? స్టార్ట్ చేసేది. యా, స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. సో నూనె ఫస్ట్ కొంచెం నూనె ఎక్కువ వేసుకోవచ్చు, ఏంటంటే ఫిష్ కర్రీలో కొంచెం నూనె ఉండాలన్నమాట. దాని తర్వాత ఆవాలు, మెంతులు, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ ఫస్ట్, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. గార్లిక్ ఫిష్ కర్రీ అన్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువ. గార్లిక్ కట్ చేసుకోకుండా డైరెక్ట్ గా అలా వేసేసేయాలి, ఎందుకంటే తినేప్పుడు తగలాలన్నమాట. ఓకే, గార్లిక్ ఇలాగా ఫ్రై చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఎస్పెషల్లీ చేపల పులుసులో బాగుంటుంది, ఎందుకంటే ఆ పులుపుకి ఆ ఘాటు వెళ్ళిపోయి ఆ పుల్లగా కొంచెం ఆ టేస్ట్ ఉంటుంది అన్నమాట. జనరల్ గా గార్లిక్ చాలా హెల్త్ కి మంచిది అంటారు, అండ్ ఉట్టిదే తింటూ ఉంటారు. సో ఇలా తింటే ఇంకేంటి అంటే ఇది రుచిగా ఉంటుంది అంతే. కరివేపాకు, దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఫస్ట్ కలుపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ పోయేంత వరకు కలుపుకోవాలా? అంటే పచ్చి వాసన పోయే వరకు. ఇందులో మన వాటర్ లాంటివి ఏం వేయట్లేదు కదా మీరు? కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె ఉన్నది, దానివల్ల వాటర్ ఇప్పుడు వద్దు. ఇన్ కేసు కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం కారం ఎంత కావాలో కొంచెం ఘాటుగా అంటే మనం వేసుకోవచ్చు. పసుపు, రావు గారు కొంచెం ధనియాల పొడి ఘాటుగా చేస్తారు కాబట్టి మీరు చూసి వేసుకోవాలి. ధనియాల పొడి వేస్తారు. ఓకే, జీలకర్ర పొడి, గరం మసాలా. ఓకే, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసాక ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు మనం. పోయినా బాగా దగ్గరికి అయింది, మంచి మసాలా చూడడానికి. గార్లిక్ హోల్. ఇప్పుడు చింతపండు. ఓకే, ఇలాంటి టైంలో చింతపండు చిక్కగా ఉంది కదా, చిక్కగా ఉంది చింతపండు. ఓకే, ఫిష్ లో ఆ పులుపు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అంటే ఫిష్ అంటేనే నిమ్మకాయ కానీ పెరుగు కానీ ఏదైనా పులుపు వస్తుంది. ఇప్పుడు గోవాలో వెళ్తే వినిగర్ వేస్తారు, ఇక్కడ మనం చింతపండు యూస్ చేస్తాం. మళ్ళీ నార్త్ వెళ్తే వాళ్ళు నిమ్మకాయ యూస్ చేస్తారు. అలా అన్నమాట. ఫ్రైకి అయినా సరేనా? ఫ్రైలో కూడా మీరు వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫిష్ వేసేస్తాను. సో ఇది కుక్ అవడానికి ఒక 2 to 3 minutes అవుతుంది. ఓకే, మరి ఇది ఉడికే లోపు మనం చిన్న చిట్కా చూసేద్దాం. నోటి దుర్వాసనతో బాధపడే వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా రెండింటిని బాగా మిక్స్ చేసుకుని దీంతో కనుక పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే నోటి దుర్వాసన సమస్య తగ్గడమే కాకుండా దంతాలు, చిగుళ్ళు కూడా బాగా గట్టిపడతాయి. అలాగే దంతాలు కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసాం కదా. రావు గారు, ఇది అయిపోయినట్టేనా? స్పూన్ ఇచ్చేయండి. చూడడానికి ఎమ్మీగా ఉన్నది. యా, చాలా చాలా ఎమ్మీగా ఉంది.
గార్లిక్ ఫిష్ కర్రీ పేరుకి తగ్గట్టు రెండే కనిపిస్తున్నాయి బయట. ఓకే, గార్లిక్ ఫిష్ కర్రీ రెడీ. ఓకే, వావ్, గార్లిక్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. గార్లిక్ ఫిష్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెప్పలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. తర్వాత చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ ఫిష్ కర్రీ రెడీ. గార్లిక్ ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీగా ఉంది చూస్తుంటే. రావు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే, గార్లిక్ తీసుకోండి. ఆ గ్రేవీ ఫిష్ అన్ని మై గుడ్నెస్, సో యమ్మీ. గార్లిక్ ఎలా ఉంటుందో ఏంటో అని అనిపించింది, పెద్ద ఏదో మాట్లాడేశాను కానీ ఇప్పుడు చెప్తున్నాను, గార్లిక్స్ ఏరుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంది. కాజు లాగా, యా, పులుపు, కమ్మగా, కొంచెం కారం, చింతపండు, అవన్నీ కూడా అసలు చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. చూసారు కదండి, యమ్మీ యమ్మీ గార్లిక్ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్ గా టేస్ట్ చేయాలండి. వెంటనే చేసేసుకొని టేస్ట్ చేసేయండి. ఓకే, చుండ్రు సమస్యతో బాధపడిన వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు కదండి. ఎప్పుడో ఒకప్పుడు అందరూ కూడా చుండ్రుతో బాధపడుతూనే ఉంటారు. మరి చుండ్రు సమస్య తగ్గించుకోవడానికి ఇప్పటివరకు మనం ఎన్నో చిట్కాలు చెప్పుకున్నాము. ఇది కూడా సరికొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వండి. కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని తలకి, జుట్టుకి, మాడికి అంతా కూడా బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక ½ అవర్ పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. మామూలుగా రోజువారీ మేకప్ వల్ల కావచ్చు, లేకపోతే బయట ఎక్కువగా తిరగడం వల్ల దుమ్ము, ధూళి ఇలాంటి వాటి వల్ల కావచ్చు, చర్మం మీద ఎలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఈ వర్షాకాలంలో మరీ ముఖ్యంగా చర్మానికి ఎలర్జీల బెడద ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి ఇవి తగ్గాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా పాలు వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 మినిట్స్ వరకు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 1-2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇలా రకరకాల కారణాల వల్ల వచ్చే ఎలర్జీస్ అన్ని కూడా చాలా వరకు తగ్గిపోవడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. నోటి దుర్వాసనతో బాధపడే వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా రెండింటిని బాగా మిక్స్ చేసుకుని దీంతో కనుక పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే నోటి దుర్వాసన సమస్య తగ్గడమే కాకుండా దంతాలు, చిగుళ్ళు కూడా బాగా గట్టిపడతాయి. అలాగే దంతాలు కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. మామూలుగా మనం సీజన్ ప్రకారం ఏదైనా తింటూ ఉంటాం, అంటే ఆ సీజన్కి తగినట్టుగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో మనం ఉన్నాం. మరి వర్షాకాలంలో ఏం తినాలనిపిస్తుంది? కారంగా, క్రిస్పీగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకే చాలా మంది పకోడీలు తయారు చేసుకుంటూ ఉంటారు. మరి పకోడీలు మరింత క్రిస్పీగా, మరింత టేస్టీగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. బియ్యం పిండి అంటే నానబెట్టిన బియ్యాన్ని రుబ్బుకుని పిండిలాగా చేసుకుని అందులో కొద్దిగా శనగపిండి కలుపుకొని కనుక పకోడీలు తయారు చేసుకున్నట్లయితే పకోడీలు క్రిస్పీగా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే యాపిల్ సౌందర్య పోషకంగా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా? యాపిల్ని తొక్కుతో సహా బాగా గుజ్జులాగా చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచి ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకుని ఆ పేస్ట్ని ముఖానికి, మెడకి బాగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ఇంకా ముడతలు అన్నీ కూడా తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. ఈ చిట్కా పాటించండి, చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. ఏంటంటారా?
రాత్రి పడుకునే ముందు కళ్ళ కింద ఎక్కడైతే నల్లటి వలయాలు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా కొద్దిగా ఆల్మండ్ క్రీమ్ని అప్లై చేసుకుని మార్నింగ్ లేసి వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఒక 15-20 రోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది.